హెల్తీ అంట. ఈరోజు నేను వంకాయ బఠానీ కర్రీ చేస్తున్నాను అండి. బఠానీ ఇదిగోండి ఇలాంటివి అంటే మనకి చిక్కుడు పిక్కల్లా దొరుకుతాయి అనమాట. బఠానీవి కూడా ఆ షేప్లో ఇవి మంచివండి. అది ప్యాకెట్లో దొరికే అంత మంచివి కావని చెప్పి నేను ఎప్పుడు ఇవే ప్రిఫర్ చేస్తాను. దొరికినప్పుడు అయితే స్టోర్ చేసుకొని ఉంచుకుంటానండి. ఒక 2-3 నెలల వరకు ఒక డబ్బాలో ఎండబెట్టేసి అలా పెట్టుకుంటాను అనమాట. కడిగి ఎండబెట్టి అలా డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు మాత్రం ఇది సీజనల్ కదా, దొరుకుతున్నాయి చక్క బఠానీలు, గ్రీన్ బఠానీ. ఇంకా వంకాయలు మాకు పచ్చవి దొరుకుతాయండి ఎక్కువ శాతం. ఎప్పుడో ఒకసారి వంకాయ అదే వైలెట్ కలర్లో ఉన్నాయి దొరుకుతాయి. నేను ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా స్టవ్ అంటించుకున్నానండి, కళాయి పెట్టుకున్నాను. ఒక గరిట ఆయిల్ వేసుకున్నాను అండి, గరిట కన్నా కొంచెం. ఇంకా మనకు పోపు ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను పోపు ఐటమ్స్ ఏమి యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇంకా కుదిరితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి వంకాయ బఠానీ టమాటాకి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నైట్ పూట కదా అని చెప్పి నేను ఎక్కువగా చేయలేదన్నమాట. రసం పెట్టాను, వంకాయ బఠానీ టమాటా రసం పెట్టాను అనమాట. అందుకే వంకాయ బఠానీ టమాటా కర్రీ చేసేస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది, అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుందని చెప్పి ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాను అండి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదా. ఇవ్వండి, అసలు చాలా బాగా కుదిరింది, మా పిల్లలకైతే బాగా నచ్చింది. ఈలోపు మంచినీళ్ళు పక్కన పెట్టుకున్నాను కుక్కర్లో. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వంకాయ ముక్కలు కడిగి దాన్ని వేసుకునేటప్పుడు కంట్రెక్కిపోకుండా అంటే కలర్ మారిపోతాయంట. సో అందుకని చెప్పి నేను దానిలా వేసుకోవాలి, చాలామందికి తెలిసిన విషయమే. ఇదిగోండి, నేను ఆల్రెడీ కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ మగ్గేలోపు వంకాయ కట్ చేసేసుకున్నాను అనమాట. ముందుగా కట్ చేసుకుంటే వంకాయ బాగోదండి, వేరే కలర్లోకి వచ్చేస్తుంది. ఇదిగోండి, చక్కగా ఇంకా ఆనియన్ మగ్గిపోయింది. ఇంకా వంకాయ ఈలోపు బఠానీలు కూడా పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇంకా అవి కూడా వేసేస్తాను ఒకసారి వంకాయ ముక్కలతో కలిపి. ఇంకా వంకాయ ముక్కలు వేసేస్తున్నాను. తర్వాత మనం లిడ్ పెట్టుకోవాలండి, కొంచెం సాల్ట్ వేసుకొని. సాల్ట్ వేసి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట వంకాయ కూడా. ఇంకా బఠానీ కూడా ఈజీగా ఉడికిపోతుందండి, ఎక్కువసేపు ఏం కుక్కర్లో అలా ఏం ఉడకబెట్టక్కర్లేదు బఠానీలది, ఎందుకంటే అవి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకోండి, అవి కూడా కడిగి దానిలో యాడ్ చేసేస్తున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసి లిడ్ పెట్టేస్తున్నాను. మన దగ్గర లిడ్ లేకపోయినా మామూలు మూతున్నా పర్లేదండి, స్టీల్వి మూతలు ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. కానీ వంకాయ ఆ టేస్టే వేరండి. వంకాయ టమాటే కానీ, వంకాయ ఫ్రై కానీ, గుత్తి వంకాయ కానీ అసలు ఆ సూపర్ కాంబినేషన్. అంటే చేసే విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు వేడన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. రసం ఒక ముద్ద, ఈ గ్రేవీతో ఒక ముద్ద తింటుంటే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి, చక్కగా మగ్గిపోయినాయి ఒక 5-10 మినిట్స్కి. ఇంకా టమాటా కూడా నేను లోపు కట్ చేసుకున్నాను, ఒక 2 టమాటాలు యూస్ చేసుకుంటున్నాను అండి. ఇంకా ఆ టమాటా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అవి కూడా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుందండి. మా తమ్ముడికి అయితే టమాటాలు చిన్నగా కట్ చేయాలండి, నేనైతే మామూలుగా కట్ చేసేస్తాను. వాడైతే టమాటా ముక్క కనిపిస్తే తిండు. నేను నైట్ పూటే కదరా బై కానీ అని చెప్పి అంటాను, ఏమైపోయిందా అని చెప్పి అలాగా. ఇదిగోండి, టమాటా కూడా వేసేసాను. ఇంకా కొంచెం సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకొని, అంటే ఒక స్పూన్ సాల్ట్ అలా అడ్జస్ట్ చేసుకొని వేస్తానండి, ఒకేసారి వేసేయకుండా. ఇదిగోండి, కొంచెం పసుపు. మాకు ఇక్కడ వంకాయలు అయితే కేజీ 80 రూపాయలు 90 రూపాయలు అలా ఉంటాయండి బెంగళూరులో కాస్ట్. ఇంకొకసారి 200 అలా కూడా వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి. ఈవెన్ ములక్కాయలు కూడా చాలా కాస్ట్ వెళ్ళిపోయాయండి మొన్నటి వరకు. ఇప్పుడు కొంచెం పర్లేదు అనుకుంటా, రీజనబుల్ ప్రైసెస్కి వచ్చాయి. మాకు ఇక్కడ వెజిటేబుల్స్ చాలా కాస్ట్ అండి. నాన్ వెజ్ మాత్రం చాలా రీజనబుల్గా ఉంటుంది. అంటే మనకన్నా ఇక్కడ ఒక 100 రూపీస్ 50 రూపీస్ వేరియేషనే ఉంటుంది మాకు నాన్ వెజ్ అయితే, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ నాన్ వెజే ఇచ్చేస్తారు. ఆకుకూరలు మాత్రం ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి సమానంగానే ఉంటుంది, అంత ఓకే, రీజనబుల్ ప్రైసే. ఒక 25 రూపీస్ 2 రూపీస్ అంత వేరియేషను. ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను అండి. వంకాయ కూరకి కొంచెం కారం ఎక్కువే పట్టిద్దండి. అది కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని హైలో పెట్టేస్తున్నాను అండి. ఎక్కువసేపు ఇంకా ఉండక్కర్లేదు, ఆల్రెడీ వంకాయ మగ్గిపోయింది కాబట్టి ఇంక మళ్ళీ పేస్ట్లా అయిపోతుంది. ఇంకా 5 మినిట్స్, ఒక 2-3 మినిట్స్కి ఇంకా దింపేసుకుంటే చాలండి. ఇంకా ఇదిగోండి, నేను స్టవ్ స్టాప్ చేసేస్తున్నాను. కొంచెం నా రెసిపీస్ అవి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.